దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 1 మార్చ్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 33వ అధ్యాయము 4వ వచనము, సామ్ నంబర్ 33 and verse 4. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. జాగ్రత్తగా ఈ మాటను మనం గమనించాలి. ఇది విన్నప్పుడు మనకు రావాల్సింది ఒక ధైర్యం రావాలి, కాన్ఫిడెన్స్ రావాలి. Let me read this thing. For the word of the Lord is right, and all his works are done in truth. All the word of the Lord is right. యథార్థమైనది. ఆయన మాట ఇస్తే నిన్ను కాపాడుతానని మాట ఇస్తే నేను కాపాడే దేవుడు. నేను ఏమాత్రం విడవను అని చెప్తే ఆయన ఏమాత్రం విడిచే దేవుడు. ప్రియ దేవుని పని ఏమాత్రం విడిచే దేవుడు కాదు. He will not leave you nor forsake you. ఆయన నీ కాపరి అయితే నీకు ఏ లేమి కలగదనే మాట యథార్థమైన మాట. ఇగో పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలనే తగలదు. అది నమ్మకమైన మాట, యథార్థమైన మాటది. ప్రియ దేవుని బిడ్డలారా, we can count on God's word. దేవుని వాక్యముని మీద మనం ఆధారపడగలము. దావీదు భక్తుడు అంటాడు, నీ మాట నాకు ఆశ కలుగజేసింది, నీ మాట నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నీ మాట నేను భుజించితిని, నాకు సంతోషం కలిగింది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. The word of God is refined 7 times. 7 మార్లు అది పవిత్రపరచబడిన వాక్యం అది. కనుక దేవుని మాట ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే అది జరిపించే దేవుడు. కేవలం నేను చేయాల్సింది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హింदी में पढ़ेंगे भजन संहिता 33 अध्याय और 4 वचन पढ़ रहे हैं. क्योंकि यहोवा का वचन सीधा है और उसका सब काम सच्चाई से होता है. परमेश्वर का वचन सीधा है, सब काम अच्छाई से होता है. सीधा है वचन, कहा परमेश्वर तो हुआ. प्रभु कहा आप अनंत जीवन आप पाएंगे, अनंत जीवन पाएंगे. प्रभु ने कहा आप चंगा होंगे, आप चंगा होंगे. आप प्रभु ने कहा आपको खड़ा करेंगे, आपको खड़ा करेंगे. परमेश्वर का वचन सीधा है, तेरा नहीं है. होगा नहीं होगा कुछ भी नहीं है. దేవుని వాక్యం యథార్థమైనదండి. దాంట్లో ఇంకా ఏమి మెలకులు లేవది. there is no ifs and buts and don'ts and any conditions. The word of God is truth. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆయన వాక్కును పంపి మనల్ని బాగు చేసిన దేవుడు. ఆయన వాక్యము ద్వారా ఆయన మనల్ని ఆదుకుంటున్న దేవుడు. ఆయన వాక్యము ద్వారా మనల్ని స్థిరపరచుచున్న దేవుడు. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ ప్రామిసెస్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ యువర్ లైఫ్, బీ అష్యూర్డ్ గాడ్ ఈజ్ ట్రూత్ఫుల్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మీ కృప చాలునయ్యా. స్తోత్రంలో నాయన, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. సంపూర్ణ ఆరోగ్యం కొరకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీ బిడ్డల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, బిజినెస్ చేస్తున్న వారందరూ బిజినెస్లో మీ సహాయం దయచేసినందుకు స్తోత్రం. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, సహాయం చేయండి దేవా. 10th క్లాస్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, సిద్ధపడుతున్న వారు అందరూ దీవించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. +2 ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న వారందరూ కూడా మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. అట్లా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకేని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.